గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్. టుడే దేవుని వాగ్దానం. బట్ ఐ హ్యావ్ ట్రస్టెడ్ ఇన్ యువర్ స్టీడ్ ఫాస్ట్ లవ్ మై హార్ట్ షల్ రిజాయిస్ ఇన్ యువర్ సాల్వేషన్. నేనైతే నీ కృపయను నమ్మకం ఎందు ఉంచున్నాను, నీ రక్షణ విషయమైన హృదయము హర్షించున్నది. అవునండి, దేవుణ్ణి మనం ఇప్పుడు కరుణతో మా ఎందు కరుణా కృప చూపమని మనం ఎప్పుడు అడుగుతూ ఉంటాం దేవుణ్ణి. ఆయన కరుణ చూపితే కదండి మన కరుణమని, మన కరుణగా మన ఎందు ఆయన కృప ఎప్పుడు మన మీద ఉంటుంది. ఆ కరుణ అనేది మనకు కూడా ఉండాలండి. యేసు ప్రభు మనం ఏం కావాలంటే ఈరోజు ఏం జరగాలంటే ఆ రోజు మనం దేవుడి గురించి దేవుని అడుగుతూ ఉంటాం కదా, మాకు బాగా జరగాలి, అది జరగాలి, ఇది జరగాలి అనేసి. అట్లా కూడా మనం కూడా ఆయన ఎందు నమ్మకించి ఇప్పుడు ఆయన మీద నమ్మకంతోనే ఏంది అడిగేది. మనము నమ్మకం లేకపోతే ఏ పని జరగదండి. నమ్మకం అనేది ముఖ్యం అన్నమాట. విశ్వాసమే నేను రక్షించును అనేది మనకి బైబిల్లో ఉందన్నమాట. విశ్వాసం అనేది లేకపోతే, నమ్మకం అనేది లేకపోతే వేస్ట్. దేవుడి యందు నమ్మకం ఎప్పుడు మనం ఉంచుకొనే ఉండాలన్నమాట. మనుషుల యందు నమ్మకం ఉంచడం వేస్ట్. దేవుడి యందు నమ్మకం ఉంచాలన్నమాట. మనము ఒక మనిషితో మాట్లాడితే, ఆయనతో మాట్లాడితే మన పనులు మనకు బాగా జరుగుతాయి. నమ్మకం అనేది లేకపోతే ఇప్పుడు కూడా ఏది జరగదు. మంచి విషయాల్లో నమ్మకం ఉండాలి కానీ చెడు విషయాల్లో నమ్మకం ఉండకూడదు. ఆయన కరుణ మనకి మంచి హృదయంతో మనం ఆలోచిస్తే దేవుడు కూడా మనకి మనం ఎలాగే మంచి జరగాలని అనుకుంటాము, మనకి అలాగే పాజిటివ్నెస్ అనేది ఉండదు. ఇప్పుడు పాజిటివ్ థింకింగ్లో ఉండాలన్నమాట. నెగిటివ్ థింకింగ్ అనేది తీసేయాలన్నమాట. పాజిటివ్ థింకింగ్ మనకి ప్లస్ పాయింట్స్ తీసుకొస్తుంది. నెగిటివ్ థింకింగ్ ఎప్పుడు బ్యాడ్ రిజల్ట్ తీసుకొస్తుంది. బీ పాజిటివ్ అంటారు. ఎందుకంటే మనం ఎప్పుడు పాజిటివ్ ఆలోచన